అందరికీ గుడ్ మార్నింగ్. మరి మనం మ్యాథ్స్ ఈజీ టిప్స్ లోపల పిల్లలకు మ్యాథ్స్ అవగాహన పెంచడానికి, బేసిక్స్ పెంచడానికి, పిల్లల భయం తొలగించడానికి అనేక టిప్స్ను పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ 12 నుంచి పైబడిన ఎక్కాలు ఎట్లా నేర్చుకోవాలో కూడా చూడండి. 12 × 2 2 2 4. ఇక్కడున్న 2ని ఇక్కడ రాసుకోవాలి. 13 3 3 3 9. ఇక్కడున్న 3 రాసుకోవాలి. 17 4 4 7 28. 28 అయితే క్యారీ 2 అవుతుంది. ఈ 2ని ఇక్కడ దీంతో గుణించాలి. దీనికి యాడ్ చేయాలి. 4కు యాడ్ చేయాలి. 4 2 4 + 2 6 68. 19 4 ఎంత అవుతుంది? 4 9 36. ఈ క్యారీ 3. 3ని 4 3 4 7. చూడండి, 19 4 36 ఎట్లా అవుతుంది? 4 9 36. 3 4 1 4 3 7 76. ఇట్లా మనం ఏ ఎక్కమైనా మనం పిల్లలకు నేర్పించవచ్చు ఈజీగా. చూడండి, ఇక్కడ 23 × 4. ఇది 20 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా చేయాలనేది చూడండి. 4 3 12. 4 3 12. 1 క్యారీ. ఇక్కడ ఉన్న దాన్ని డబుల్ చేయాలి. 4ను డబుల్ చేసి ఈ 1కి యాడ్ చేయాలి. 4 2 8 1 9 92. ఈ విధంగా మనము అట్లే 24 × 3. 3 4 12. 1 క్యారీ. ఇప్పుడు దీన్ని డబుల్ చేయాలి. ఏం చేయాలి? 6 × 3 × 2 + 1 అంటే ఎంత అవుతుంది? 70. 4 3 12. 4 2 6 1 7. సేమ్. అంటే 20 కన్నా ఎక్కువ ఉన్న వాటికి డబుల్ చేసి వాటికి ఈ క్యారీని యాడ్ చేసి ఇక్కడ వేయాలి. ఈ విధంగా మనము పిల్లలకు చాలా ఈజీగా టేబుల్స్ నేర్పవచ్చు. నెక్స్ట్ చూడండి, ఒక మంచి టిప్పు పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ మొత్తాన్ని యాడ్ చేయడానికి మనం చాలా టైం పడుతుంది. దీని మొత్తాన్ని యాడ్ చేయడానికి ఏం చేయాలంటే ఈ 1కి 4 కలపాలి, పక్కకు 5 రాయాలి. 1కి 4 కలిపితే ఎంత? 5. ఈ పక్కకు 5 రాసేస్తే 55. మీరు మొత్తం యాడ్ చేసి చూడండి, 55 వస్తుంది ఆన్సర్. అలాగే 11 12 13 14 15 16 17 18 19 20. ఇక్కడున్న ఫస్ట్ నెంబర్కు 4 యాడ్ చేసి పక్కకు 5 కలపాలి. అంటే 11కు 4 కలిపితే 15, పక్కకు 5 అంటే 55. ఇక్కడ ఈ టోటల్ 55 అవుతుందన్నమాట. దీన్ని యాడ్ చేస్తే మీకు 155 అవుతుంది. అలాగే చూడండి, 21 22 23 24 25 26 27
28, 29, 30. దీనిలో ఫస్ట్ దీనికి యాడ్ 4 అంటే ఎంత అవుతుంది? 25. పక్కన 5 పెట్టేసుకోండి సరిపోతుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమైందంటే ఫస్ట్ 1 నుంచి 100 వరకు ఉన్న ప్రతి 10 నెంబర్లలో 5 పక్కకు 5 యాడ్ చేస్తే మనకు వచ్చేదే దీని మొత్తం ఆన్సర్ అన్నమాట. ఇక్కడ 5 ఉంటే 55 చేయాలి, ఇక్కడ 15 ఉంటే 55, 200 ఉంటే 55, 300 అక్కడ 35 ఉంటే 55, 45 ఉంటే 55, 65 ఉంటే 65, 75 ఉంటే 775, 85 ఉంటే 855, 95 ఉంటే 955. అంటే ఇక్కడ మనం ఇక్కడ 5 చేస్తే 5 ఉంటే 55, ఇక్కడ 15 ఉంటే 155 అవుతుంది, ఇక్కడ 25 ఉంటే 225 అవుతుంది, 35 ఉంటే 325 అవుతుంది. దీని టోటల్ ఆ 10 నెంబర్ల టోటల్. 45 ఉంటే 425, 55 ఉంటే 555, 65 ఉంటే 655, 75 ఉంటే 775, 85 ఉంటే 855, 95 ఉంటే 955. అట్లా మనం లెక్క చేయకుండానే దీన్ని ఈ వరుస మొత్తం 10 నెంబర్ల టోటల్ వేయచ్చు. ఆ విధంగా పిల్లలకు ఈజీ టిప్స్ చేస్తే ఇది కేవలం పిల్లలను సంతోషపెట్టి గణితం లోపల మరలించడానికి ఉపయోగపడుతుంది. అట్లే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల కూడా తొందరగా చేయాలంటే అక్కడ మనకు టైం సరిపోదు. బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ ఇతర ఎగ్జామ్స్ల లోపల టైం సరిపోదు కాబట్టి అట్లాంటప్పుడు ఉపయోగం. అసలు ప్రాక్టికల్గా పిల్లలకు నేర్పించే విధానం మనం మామూలు పద్ధతిలోనే నేర్పుతాము, కానీ వాళ్ళను ఆసక్తికరంగా ఇంట్రెస్ట్ పెంచేందుకు. గణితం అంటే ఏదో పెద్ద హార్డ్ సబ్జెక్ట్ కాదు, ఫిజిక్స్ అంటే కూడా అంతే, కెమిస్ట్రీ అంటే కూడా అంతే. కొద్దిగా మనసు పెట్టి వింటే తప్పనిసరిగా మీరు ఆ సబ్జెక్ట్లో ప్రావీణ్యత సంపాదిస్తారు అని చెప్పడాని కోసమే టిప్స్. అంతేగాని ప్రతి దానిలో టిప్స్ మనం ఎప్పుడు ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల టైం తక్కువ ఉన్నప్పుడే వాడుతుంటాం. ఇలాంటప్పుడు పిల్లలకు భయం పోగొట్టడానికి, ఆ సబ్జెక్ట్లో గ్రిప్ పెంచడానికి, ఆసక్తి పెంచడానికి, తర్వాత ఎప్పటికీ గణితం అంటే భయం లేకుండా చేయడానికి కోసం మనం టిప్స్ వాడి పిల్లలలో మన గణితంలో ఆసక్తి పెంచడానికి మనం ఉపయోగించాలి. మరి ఈ వీడియో నచ్చితే మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.